ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ వచ్చేసి దాన వీర శూర కర్ణ. మరి నిజంగా కర్ణుడు దాన వీర శూర కర్ణుడేనా, లేకపోతే మూవీస్లో చూపించినట్టు ఒక విలన్ పక్కకి సపోర్ట్ చేస్తున్న ఇంకో విలనా అని మనం తెలుసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తెలుసుకోవాల్సింది కర్ణుడు ఎక్కడ పుట్టాడు, ఎవరికి పుట్టాడు, ఎక్కడ పెరిగాడు, ఎవరితో స్నేహం చేశాడు అని. సో ఈరోజు మనం కొంచెం కర్ణుడి గురించి తెలుసుకుందాం. మహాభారతంలో మనందరికీ తెలిసిన విషయమే పాండవులు వాళ్ళ తల్లి కుంతీదేవి అని. మీకు ఈ విషయం తెలుసా? కర్ణుడి తల్లి కూడా కుంతినేనని. ఒకరోజు దుర్వాస మహర్షి కుంతి రాజ్యానికి వస్తాడు. కుంతి ఆయనకి చాలా మంచి సేవలు చేస్తుంది. తను చేసిన సేవలకి ఆయన సంతోషించి ఆమెకు ఒక వరం ఇస్తాడు. ఆ వరం ఏమిటంటే కుంతీదేవి ఏ దేవుని తలుచుకుంటుందో ఆ దేవుడు ప్రత్యక్షమై ఆయన అంశతోనే ఆమెకు ఒక బాబు పుడతాడు. అప్పుడు కుంతి చాలా చిన్నది. ఆమె ఈ మంత్రం టెస్ట్ చేద్దాం అనుకుంటుంది. నిజంగా ఆమె అనుకున్న దేవుడు ప్రత్యక్షమై ఆమెకు ఒక బాబు పుడతాడా అని. సో కుంతి అప్పుడు ఆ మంత్రంని యూజ్ చేసి సూర్యదేవుని పిలుస్తుంది. సూర్యదేవుని అంశతోనే ఆమెకు ఒక బాబు పుడతాడు. ఆ బాబు ఎవరో కాదు, మనం ఈరోజు గొప్పగా పిలుచుకునే దాన వీర శూర కర్ణ. ఆ బాబు అందరిలాగా ఉండడు. ఆయన పుట్టుకతోనే దివ్యమైన కవచ ఇంకా కుండాలతో పుడతాడు. అప్పుడు కుంతి భయపడిపోతుంది. ఎందుకంటే పెళ్లి కాకముందే పిల్లలు అంటే సమాజం ఏమనుకుంటుంది అనే భయంతోని ఆమె ఆ బాబుని వెంటనే ఒక చిన్న బుట్టలో వేసేసి నదిలో వదిలేస్తుంది. అట్లా ఆ బుట్టలో ఉన్న బాబు ఎన్నో నదులు దాటి చివరికి అంగదేశంలో ఉన్న చెంపా నదికి చేరుతాడు. అంగరాజ్యంలో ఉన్న అతిరథుడు మరియు రాధ ఆ బాబును చూడగానే చాలా సంతోషిస్తారు. ఆ బాబుని వాళ్ళు తమ సొంత కొడుకులాగా పెంచుకుంటారు. ఇక్కడే మనకి కర్ణుడి కథలో చాలా డౌట్స్ వస్తాయి. మరి మనం కర్ణుడిని ఎందుకు సూతపుత్ర అని పిలుస్తాం? మరి నిజంగా కర్ణుడు పేదరికంలోనే పెరిగాడా? సూతులు అంటే నిజంగా తక్కువ జాతికి చెందిన వారేనా? సూతులు ఇంకా శూద్రులు ఒకటేనా? ఇది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం.